జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ప్రైవేట్ స్థలంలో నిర్మించిన గద్దెను ఎలాంటి నోటీస్ లేకుండా ఎలా కూలుస్తారు అంటూ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు. అంతేకాకుండా గతంలో కోట్లాడి నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తీసుకువచ్చిన వ్యక్తి, నర్సంపేట ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన అకాల మరణం చెందినారు. అందుకు నర్సంపేట ప్రజలు ఎంతో దిగ్భ్రాంతికి గురైనారు. ఆయన గతంలో కోట్లాడి మరి నర్సంపేటలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రముఖ వైద్యులు లెంకల విద్యాసాగర్ రెడ్డి గారు ఆయన సొంత భూమి నుండి 2 గుంటల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో 4 రోజుల క్రిందట శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు గద్దెను కూల్చుతారు? అధికారులతోనూ ఆర్డీఓ మరియు కమిషనర్ తో మాట్లాడాను. ఎలాంటి నోటీసులు లేకుండా రూల్స్ ని పాటించకుండా వితౌట్ నోటీసులతో ఎలా కూలగొడతారు అని అడిగాను. మరొక విషయం ఏమిటంటే నర్సంపేట భూములు అన్ని కూడా ఆ సెంట్ భూములు. దానికి గతంలో అనేక రకమైన పర్మిషన్లు కూడా ఇచ్చారు. ప్రజలందరికీ ఇచ్చినాం. ఈ పద్ధతి నిన్న ఇవాళ పుట్టినది కాదు. నువ్వు నిన్న ఇవాళ ఎమ్మెల్యే అయినా అధికారం అడ్డం పెట్టుకొని అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? మేము మళ్ళీ ఇక్కడ విగ్రహం కడుతున్నా. ఇక్కడే మాత్రమే కాదు, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో విగ్రహం పెడతా. నీకు చేతనైతే దమ్ముంటే రండి, నువ్వా మేమా అంటూ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నర్సంపేట కన్వీనర్ తక్కలపల్లి రవీందర్రావు, ప్రముఖ వైద్యులు లెంకల విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాయుడు రవీందర్ రెడ్డి, గోనా యువరాజ్, కొమ్ము రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు కంచరకొండ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు జక్కి అశోక్, బాలన వెంకన్న, కందికొండ శ్రీను, వెన్నుమూతుల శ్రీనివాస్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ సంపంగి సాలయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ పెద్ది సుదర్శన్ అన్న, జోహార్ 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 పెద్ది సుదర్శన్ అన్నకు, జోహార్ 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 పెద్దన్నకి, జోహార్ 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 పెద్దన్నకి, జోహార్ జోహార్. లేను ఇక్కడ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ 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 పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ 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 పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ జోహార్. అమర హే సుదన్న, అమర హే అమర హే, అమర హే సుదన్న, అమర హే అమర హే, అమర హే సుదన్న, అమర హే అమర హే. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ 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 పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పెద్ది సుదర్శన్ అన్న ఆశయాలను, పెద్ది సుదర్శన్ అన్న ఆశయాలను ఖబర్దార్ ఉద్యమ ద్రోహులారా, ఖబర్దార్ ఉద్యమ ద్రోహులారా, ఖబర్దార్ ఉద్యమ ద్రోహులారా. ఉద్యమ నాయకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, ఉద్యమ నాయకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, ఉద్యమ నాయకుడి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి. జై తెలంగాణ, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈరోజు ఇదే స్థలంలో దాని మీద
ఎట్లాగే నేను 4 తీసుకున్నది కదా ఇంకొక ఈ ప్రాంతానికి అవిశ్వాసంగా సేవ చేసినటువంటి మా అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం, దాంతో నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతిలో ఉండి ఆయన యొక్క జ్ఞాపకాలకు గుర్తుగా నర్సంపేట మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది పెద్ద సుదర్శన్ రెడ్డే. ఏ నా కొడుకు అవునన్నా కాదన్నా కానీ ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న. కాబట్టి ఆయన గుర్తుగా ఒక ప్రైవేట్ స్థలంలో ఇక్కడ పెద్దలు లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు వారు 2 గుంటల స్థలం ఇవ్వడం, ఆ స్థలంలో 4 రోజుల క్రితం శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడినా, నేను ఆర్డీఓ గారితో మాట్లాడినా, కమిషనర్తో మాట్లాడినా. రూల్స్ను ఫ్రేమ్ చేయకుండా ఎట్లా చేశారు మీరు, వితౌట్ నోటీసు మీరు ఎట్లా కూలగొట్టారు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నర్సంపేట పట్టణం అంతా కూడా అసైన్డ్ భూములలోనే ఉంది. దానికి ఎన్నో రకాలుగా పర్మిషన్లు కూడా ఇచ్చిళ్ళు, ప్రజలందరికీ ఇచ్చినాం. ఇది నిన్నీవాళ పుట్టింది కాదు, నువ్వు నిన్నీయాల ఎమ్మెల్యే అయినవి, నిన్నీయాల పుట్టింది కాదు, నర్సంపేట పుట్టిన కాంచి కూడా ఈ పద్ధతి ఉన్నది. మరి అటువంటి పరిస్థితులలో సోయి లేకుండా ఒక దిక్మాలమైనటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా ఆకాంక్షించి ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటే అధికారులకు చెప్పి చేయడం ఎందుకు, పాపం వాళ్ళని బలి చేయడం ఎందుకు? చేతనైతే రా, ఈడ కడతాం, ఈరోజు కడతాం, ఈడ విగ్రహం పెడతాము, చేతనైతే రండి, మేము కూడా మా దమ్మేందో చూపిస్తాం. ఇట్లా పిచ్చ చేయకండి. ప్రతి మండలంలో కూడా, ఇది నర్సంపేట టౌన్ అవుతుంది, ప్రతి మండలంలో కూడా సుదర్శన్ రెడ్డి గారు విగ్రహాలు పెడతాం. ఆపే మొగోడే ఉన్నాడో మేము కూడా చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ.